కరీంనగర్ జిల్లాలోని రామంచ గ్రామస్తులు మోయ 9 వాగులో అనుమతులు లేకుండా ఇసుక పూడికతీత పనులను అడ్డుకున్నారు. ఇరిగేషన్ అధికారులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. వాగులో ఉన్న బోర్లతో సాగు చేసుకుంటున్నామని, ఈ పనులతో 200 ఎకరాల సాగు ప్రమాదంలో పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తిమ్మాపూర్ మండల పరిధి దాటి చిరుమామిడి మండలానికి ఎందుకు అడ్డు వస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న చిగురుమామిడి మండల రెవెన్యూ ఆఫీసర్ పర్మిషన్లు చూపే వరకు పూడికతీత పనులను నిలిపివేయాలని ఆదేశించారు. రామంచ గ్రామ సర్పంచ్ ఇక్కడ గత 2 రోజుల నుంచి ఈ కొత్తపల్లి మన FTO అని ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసారు. అది ఏం చేస్తారు అంటే మన పూటికతీత అని అది ఎక్కడ ఉండాలి, మన వాగుల నుంచి మట్టి నుంచి ఇసుక తీసి వేరు చేయాలి. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఆ పూటికతీత FTL అని అడ్డం పెట్టుకొని మాకు ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఇక్కడ పర్మిషన్ ఇచ్చారని ఎలాంటి ఇన్ఫర్మేషన్ రెవెన్యూ గారికి కానీ AD మైన్స్ గారికి కానీ మా గ్రామ పంచాయతీకి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దాదాపు ఒక 10 గజాల వెడల్తోటి గజన్నర లోతుతోటి 300 మీటర్ల పొడుగుతా 3 JCBలు పెట్టి తీసారు. ఈ విషయం మాకు తెలియగానే మేము వచ్చి అడ్డుకోవడం జరిగింది. వాళ్ళని అడగాక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారని చెప్పారు. మరి వాళ్ళు వచ్చినాక మీరు స్టార్ట్ చేయండి, ఏదంటే మాకు పేపర్లు చూపించండి, పేపర్లు చూసినాక మేము దాన్ని బట్టి మాట్లాడదామని చెప్పినాం. అయినా కూడా చెప్పి రేపు వస్తామని చెప్పారు. అయినా కూడా మళ్ళీ వాళ్ళ అధికారులు రాక మళ్ళీ JCBలు దించడం జరిగింది. దాంతో మళ్ళీ అడ్డుకోవడం జరిగింది. ఈసారి వస్తే మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తామని చెప్పినాం.